రీసెంట్ గా జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 5 సెకండ్లో జీవితాలన్నీ ముగిసిపోయాయి. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ కు వెళ్లవలసిన ఫ్లైట్ కావడంతో లాంగ్ జర్నీ ఫ్లైట్ అవడం వల్ల ఫ్యూయల్ కూడా ఎక్కువగా నింపుతారు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఎయిర్పోర్ట్ నుండి గగనానికి ఎగిరిన ప్లాన్ 30 సెకండ్లలోనే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ డాక్టర్స్ హాస్టల్లో కూలిపోయింది. ఒక్కసారిగా పైకి ఎగిరిన మంటలు ఒకేసారి ప్లాన్ లో ఉన్న ప్యాసింజర్స్ అండ్ హాస్టల్లో ఉన్న డాక్టర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మంచులక్ష్మి కూడా ఇదే ప్లాన్ లో ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది. ఈ న్యూస్ తెలిసాక ఆమె స్నేహితులు అలాగే బంధువులు కూడా ఫోన్ కాల్స్ చేసి ఎలా ఉన్నావని అడుగుతున్నారట. దానికి ఆమె ఒక వీడియోలో మాట్లాడుతూ, విమాన ప్రమాదం జరిగిన రోజే నేను కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ప్రయాణించిన మాట నిజమే, కానీ నేను ముంబై నుంచి లండన్ కు వెళ్ళాను. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ప్లాన్ క్రాష్ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను లండన్ కు వెళ్ళగానే ఆ వార్త తెలిసింది. చాలా మంది అమాయకులు వారి ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరం. ఇదే ప్రమాదంలో రెసిడెంట్ డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారని వినగానే గుండె పగిలిపోయింది. నేను ఈ రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే లండన్ కు వెళ్ళా అంటే నమ్మలేకపోతున్నా. చాలా బాధాకరమైన విషయం. మన ప్రాణాలు ఒక్క క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదాహరణ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థమవుతుంది. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అని మంచులక్ష్మి మాట్లాడారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ కి ధైర్యం ఆ దేవుడే ఇవ్వాలని కోరుకుందాం.